హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు సంచారి మధు. అలా మనం కొరియాలోని సోల్‌లోని హంగ్‌మాంగ్ ప్యాలెస్‌లో ఉన్నాము. అది చూపిస్తున్నా చూడండి. ఎంత నీట్‌గా ఉందంటే చాలా నీట్‌గా ఉంది. నాట్ జస్ట్ జపాన్, కొరియా కూడా చాలా నీట్‌గా ఉంది. కానీ ఇక్కడ అస్సలు మాట్లాడరు. మనం అనుకుంటాం అదే తమిళనాడు పోతే, నార్త్ పోతే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వేరే లాంగ్వేజ్ రాదని. వేరే కంట్రీకి పోతే ఏం రాదు. అసలు ఇంగ్లీష్ కూడా మాట్లాడరు. యునైటెడ్ స్టేట్స్, యూరప్ తప్ప ఎక్కడా సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడరు. గూగుల్ ట్రాన్స్‌లేటర్ చాలా బానిపిస్తాయి. యాహ్! సో, మనమైతే ఇవాళ గ్వాంగ్‌బోంగ్ ప్యాలెస్ అయితే వచ్చినాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు గేట్ లోపలికి పోవాలా. సో, లోపలికొచ్చిన తర్వాత అయితే లోపలికొచ్చే ముందు మనమైతే ఒక టికెట్ తీసుకోవాలి. ఫారినర్స్‌కి డిఫరెంట్ టికెట్ ఉంటది. ప్రింటౌట్ ఇస్తారు. వచ్చిన తర్వాత లోపలికొచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోతది. ఇది పెద్ద ప్యాలెస్ అన్నట్టు ఇది. జస్ట్ ఒకటే ప్యాలెస్ కాదు. ఇట్లా పెద్ద కోటలా ఉంటది. కోటలో ట్రైనింగ్‌కొకటి, ఇంకా డాన్స్‌కొకటి, కల్చరల్ ప్రోగ్రామ్స్‌కొకటి ఇట్లుంటది. అన్నీ అట్నే ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఏందంటే వీళ్ళు కొరియన్ స్టైల్ డ్రెసెస్ వేసుకొని వస్తారు లోపలికి. వచ్చి ఫోటోషూట్లు తీసుకుంటారు. లోకల్ పీపుల్ వాళ్ళు. ఫారినర్స్ కూడా చేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే. బయట రెంట్‌కి అయితే ఇస్తారు. ఇది ఇట్లా గ్రౌండ్ ఉంటది ఒకటి. ఈ గ్రౌండ్‌లో ఒకప్పుడు మన ట్రైనింగ్ చేసేవాళ్ళంట. మన సోల్జర్స్‌కి ట్రైనింగ్ చేసేటోళ్ళంట. ఇంకా ఒక్కొక్క చిన్న చిన్న ఇప్పుడు ప్యాలెస్‌లాగా ఉన్నాయి కదా! ఒక్కొక్క ఇల్లులాగా ఉన్నాయి కదా! ఆ ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్కటి జరుగుతుండే అంట. యాక్చువల్‌గా ఈ ప్యాలెస్ జాపనీస్ వాళ్ళు కొరియా పైన దాడి చేసినప్పుడు అంటే కాలనీ మనం బ్రిటిష్ కాలనైజర్స్ అయినాం కదా! వీళ్ళైతే జపాన్ వాళ్ళు వచ్చి వీళ్ళని ఆక్రమించారంట. జపాన్ కాలనైజేషన్ అన్నట్టు. ఇది మన సౌత్ కొరియా. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి లోపల. అంటే ఫుల్ ప్యాలెస్ ఇంక అంతే. ఇది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక మ్యూజియం లాగా దీన్ని ఇలా చేసేసిర్రు. అంటే ఓన్లీ టూరిస్ట్ ప్లేస్, ఇంకా ఇక్కడ ఏం జరగదు ప్రెజెంట్ అయితే. అప్పుడప్పుడు మూవీ షూట్స్ కూడా ఇస్తారంట. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ప్రెజెంట్ అయితే ఇది ఓకే. చూడ్డానికైతే కొంచెం డిఫరెంట్‌గా ఉంది మనకి ఎక్స్‌పీరియన్స్. ఎక్కడో మనము నార్మల్‌గా ఓకే. మీరు మీరు గనుక చూసుంటే పాత కొరియన్ మూవీస్ కానీ, జాపనీస్ మూవీస్ కానీ వాళ్ళ ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా ఇట్లనే ఉంటది. నేనైతే కొన్ని జూషినా. సో, నాకైతే కొంచెం బాగా అనిపిస్తుంది. ఆహ్, మోస్ట్‌లీ నేను జాపనీస్ ఫిల్మ్స్ చూషినా. జాపనీస్, కొరియన్ ఆల్‌మోస్ట్ సిమిలర్ ఉంటాయి గదా! లోపలైతే చాలా పెద్దగుంది. అసలు మేమెక్కడ పోతున్నామో మాకే తెలవదు. లోటస్ చాలా బావుంది గదా! ఈ లోటస్ పాండ్ అయితే మాకు కనిపించింది ఇక్కడ. ఏదో మంచి వ్యూ ఉంది ఇక్కడ. అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఈ ఫోటోస్ కూడా దిగొచ్చు. concubines' quarters. Originally, the sea pavilion stood on the islet of the center of the pond and was replaced by a hexagonal pavilion. ఈ ప్యాలెస్ మ్యాప్ చాలా ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. ఇలాంటి డబ్బాలు ఇంకా మొత్తం 13 డబ్బాలు ఉన్నాయి. 13 డబ్బాలు తిరగాలి ఇప్పుడు. చూద్దాం ఎట్లుంటదో. కానీ సూపర్ ఉంది. ఎంత క్లీన్‌గా ఉందో అసలు. మన ఇండియాని వదిలిపెట్టి వేరే ఏ దేశానికి వచ్చినా ఇట్లనే అనిపిస్తది కావచ్చు. అరే ఎందుకురా ఇట్లా మన దేశం లేదు అని. కొంచెం జెలసీ బాధ 2. వాటర్ తాగుదామని ఒక చిన్న రూమ్‌లోకి అయితే వచ్చినప్పుడు ఇక్కడ ఇయర్ వైస్‌గా ఏం జరిగింది, ఒక మైల్ స్టోన్ లాగా అయితే ఇందులో ప్రింట్ చేసిర్రు. బట్ అదంతా కొరియాలోనే ఉంది. కొరియన్ లాంగ్వేజ్‌లోనే ఉంది. సో, ఏం చదవలేదు. ఇట్లయితే కష్టం అబ్బా! ట్రాన్స్‌లేటర్ పెట్టుకొని ఏమని వాడతాం చెప్పండి. నెక్స్ట్ అయితే మాకు ఒక మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ వల్ల మాకు మెయిన్ ప్యాలెస్ అయితే దొరికింది. చూడండి. ఇదే ఆ మెయిన్ ప్యాలెస్. వావ్! చాలా బాగుంది కదా! సో, ఇదే మెయిన్ ప్యాలెస్. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆహ్, ఈ దర్బార్ అంటారు కదా! దర్బార్ లాగా. బట్ ప్రెజెంట్ అక్కడ బుద్ధుడిని పెట్టిర్రు. బుద్ధిస్ట్ టెంపుల్ అయిపోయింది ప్రెజెంట్ అయితే. ఇక్కడ చూడండి దూరంగా అది మన కొరియన్ ఫ్లాగ్‌తోని ఒక బిల్డింగ్ ఎట్లా డెకరేట్ చేసిర్రో ఫుల్లు. అంటే వచ్చిన వాళ్ళందరికీ కొరియన్ ఫ్లాగ్ కనిపియాలని ఒక థాట్‌తోని పెట్టుంటారు. మస్తుంది గదా! ప్యాలెస్ మాత్రం కిరాకుంది. ఫోటో సీనిక్ ప్యాలెస్ అబ్బా ఇది. మీరైతే తెలుగు సంచార్ మొదని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి ప్లేసెస్ చూద్దాం. సో, ప్యాలెస్ బయట వీళ్ళకొక స్పెషాలిటీ ఉంది. ఘాట్ షో అనేది ఒకటి చేస్తారు. కొరియన్ ఘాట్ షో. సో, మనం అది చూడాలనుకుంటే అండ్ ఈ ప్లేస్‌లో అయితే ఇంతే. మనం నెక్స్ట్ ప్లేస్‌లోకి వెళ్తా. నెక్స్ట్ వీడియో పెడతా తొందరగా. మీరైతే తెలుగు సంచారం మొత్తాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్లేస్ చాలా మంచి ప్లేస్. ట్రెడిషనల్ కొరియన్ విలేజ్. వెయిట్ జేయండి.